సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో కాల్పుల కలకలం రేగింది. మల్లికార్జున నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి అనే కాంగ్రెస్ నాయకుడు టార్గెట్ గా కాల్పులు జరిగాయి. బైక్ మీద వచ్చిన దుండగులు ఆయనపై 6 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బాధితుడి కడుపులోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దుండగులు తాము కాల్పులు జరిపిన తుపాకీని కూడా అక్కడే విడిచిపెట్టి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ యాదగిరిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది. భూ వివాదంతోనే ప్రత్యర్థులు యాదగిరిపై కాల్పులు జరిపినట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా దీనిపై ఇప్పుడే దర్యాప్తు ప్రారంభించారు. ఇది నయీం గ్యాంగ్ కాల్పుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే అల్వాల్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆ ఘటనకు అలాగే తాజాగా జరిగిన ఎన్కౌంటర్ ఘటనకు ఈ కాల్పులతో ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్ శివార్లలో భూ లావాదేవీల గురించి గొడవలు జరుగుతున్నాయి. ఈ కాల్పులకు అదే కారణమా లేదా వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో కాల్పుల కలకలం రేగింది. మల్లికార్జున నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి అనే కాంగ్రెస్ నాయకుడు టార్గెట్ గా కాల్పులు జరిగాయి. బైక్ మీద వచ్చిన దుండగులు ఆయనపై 6 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బాధితుడి కడుపులోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దుండగులు తాము కాల్పులు జరిపిన తుపాకీని కూడా అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ యాదగిరిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది. భూ వివాదంతోనే ప్రత్యర్థులు యాదగిరిపై కాల్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా దీనిపై ఇప్పుడే దర్యాప్తు ప్రారంభించారు. ఇది నయీం గ్యాంగ్ కాల్పుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే అల్వాల్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆ ఘటనకు అలాగే తాజాగా జరిగిన ఎన్కౌంటర్ ఘటనకు ఈ కాల్పులతో ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్ శివార్లలో భూ లావాదేవీల గురించి గొడవలు జరుగుతున్నాయి. ఈ కాల్పులకు అదే కారణమా లేదా వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.